నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న నేత పవన్ కళ్యాణ్ అని జనసేన నేత చంద్రమోహన్ కొనియాడారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించి చిత్తశుద్ధితో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ను పుట్టినరోజు వేడుకల్ని శ్రీకాకుళం జిల్లా లోలుగులో నిర్వహించారు ఆయన అభిమానులు. ఇక్కడ నిర్వహించిన మెగా రక్తదాన కార్యక్రమానికి చంద్రమోహన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడార రామ్మోహన్ హాజరయ్యారు. రాజకీయాలకే నీతి నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి తాలూకా జన్మదినోత్సవ వేడుకలను ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వారోత్సవాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా నేడు ఆమదాల వలస నియోజకవర్గం పొందూరు మండలం లోలు గ్రామంలో మెడికల్ క్యాంప్, జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు అనేక సేవా కార్యక్రమాలతో పాటు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందదాయకం. ఇటువంటి కార్యక్రమాలను ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో ప్రపంచ దేశాలలోనే అనేక చోట్ల ఇటువంటి మహోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. మనందరికి కూడా పండుగ దినం. ఇటువంటి కార్యక్రమాన్ని జరిపించుకోవడం అనేది స్ఫూర్తి ప్రదాత. ఈ రాష్ట్రంలోనే నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది రాజకీయ నాయకులుగా, సేవా తత్పరులుగా ముందుకు పోతా ఉన్నారు. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా గత 2 రోజులుగా ఆమదాల వలస నియోజకవర్గంలో పండగ వాతావరణం కింద ఉంది. దాంట్లో భాగంగా నిన్న మొక్కలు నాటే కార్యక్రమం కానీ, అదేవిధంగా బోర్జ మండలంలో మెడికల్ క్యాంప్ కానీ, ఆమదాల వలసలో మొక్కలు నాటే కార్యక్రమం కానీ, ఈరోజు లోలు గ్రామం పొందూరు మండలంలో ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంపు అండ్ జెండా ఆవిష్కరణ అనేక విధాలుగా ఇంకా కొంతమందికి సేవా కార్యక్రమాలు కూడా చేపట్టిన ఇక్కడ లోలుగు టీంకు మరియు ఇక్కడ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా అనేక సందర్భాల్లో మనం చూస్తుంటాం. గత కొన్ని సంవత్సరాలుగా పండగ వాతావరణం కింద పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఎప్పుడు కూడా జరుగుతుంటుంది. ఎందుకంటే ఆయన చిత్తశుద్ధి, దేశభక్తి యువతకి కానీ, బడుగు బలహీన వర్గాల్లో ప్రతి ఒక్కరికి రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలి.